మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. క్రాంతి మాధవ్ గారు ఓనమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ సినిమా చేశారు మీరు. సో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, వాట్ కైండ్ ఆఫ్ అ మూవీ అండ్ అంటే ఈ కథని మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నారు? చాలా కాలం క్రితమే చేసింది. ఓనమాల తర్వాత గ్యాప్ తీసుకోలే, నేను నాకు అవకాశం రాలే, ఎవరు వినలే కథలు. సో అయితే కథ రెడీగా ఉంది, బట్ దెన్ ఐ హావ్ డన్ లైక్ లాట్ ఆఫ్ వర్క్. వరించే ప్రేమ నీకు వందనం, సమస్తం చేశానికే అంకితం, నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై చేసిన క్షణం ఒక యుగమై నిన్ను తలచి ఏ రోజున నిలుపలేక ఆవేదన సల్పినానే ఆరాధన తెలిసే. ఈ సినిమా అంటే మీరు ఫస్ట్ అనుకోవటమే వీళ్ళిద్దరిని అనుకున్నారా ఆర్టిస్ట్గా, లేకపోతే మీరు ఎంచుకున్న క్యారెక్టర్? 100%. ఎందుకు పర్టికులర్గా శర్వానంద్ అండ్ నిత్య అని అనుకున్నారు? ఈ కథకి గొప్ప పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు యాప్ట్. ఇప్పుడు శర్వ గారు ఏ సినిమా తీసుకున్నా, గమ్యం దగ్గర నుంచి ఇన్ ద రన్ లైక్ యూనో, ఏ సినిమా తీసుకున్నా ద పర్సంటేజ్ ఆఫ్ యాక్టింగ్ విల్ బి వెరీ లెస్. యాక్ట్ చేసిన సినిమాలు కానీ సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి, సబ్జెక్ట్స్ కూడా అలానే ఉంటాయి. సో జీవించే తత్వం ఎక్కువ క్యారెక్టర్ పట్ల. అలాగే నిత్య అలా మొదలైన నుంచి ఇప్పటివరకు ఏది తీసుకున్నా, ఏ క్యారెక్టర్ ఎంచుకున్నా తన క్యారెక్టర్కి ఐ మీన్ లైక్ 100% జస్టిస్, లైక్ షీ లీవ్స్ ద క్యారెక్టర్. రేర్గా మనం అనుకున్నట్టు అవుతాయి. ఈ సినిమాకి ఐ షుడ్ సే ఐఎమ్ లక్కీ. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే, గుండెలో ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల. సో మీకు కథ మీరు రాసుకుంటున్నప్పుడే మీరు వీళ్ళిద్దరిని మీ క్యారెక్టర్స్? లేదండి, నేను ఎప్పుడు ఏ కథ రాసుకున్నా కథగా రాస్తాను, అంతే. రాసిన తర్వాత ఆలోచిస్తాం దానికి ఎవరు సెట్ అవుతారు ఏంటి అని. ఓకే, సో మీరు శర్వానంద్ గారికి కథ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఇద్దరితోనూ ఒక ఈజ్, ఒక కంఫర్ట్ లెవెల్. నిత్యాకి చెప్పేప్పుడు ఇంకొద్ది కంగారు ఉండింది నాకు, ఫస్ట్ టైం నరేషన్, చాలా భయపడ్డా. ఎందుకంటే అలా కాదు, ఫైనాన్షియలీ వైబుల్ సినిమా చేయనప్పుడు మార్కెట్ లో మనకి కథలు చెప్పడానికి కూడా కష్టమైపోద్ది దర్శకుడికి. దొరక్క ఛాన్స్ దొరికింది, ఒక హీరోయిన్ కథ వింటాంది, మరి దాన్ని పాడు చేస్తానా బాగు చేస్తానా చెప్పాలి, ఆ నర్వస్నెస్ ప్లే అవుతూ ఉంటుంది కదా. సో ఆ నర్వస్నెస్, ఆ భయం నాకు కాస్త ఎక్కువగా ఉండింది. when it came like you know by then like I spoke to Ramarao garu, Nitya, when I went to Sharva sir like రెండు రిహార్సల్స్ అయినట్టు. శర్వా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, ఎందుకంటే రాజారాం క్యారెక్టర్ మెంటల్గా ఫిక్స్ అయిపోయా. ఐ నెవర్ వాంటెడ్ టు కన్విన్స్ హిమ్ టు డూ ఎ క్యారెక్టర్. I wanted to do narrate it like, and ఆ నర్వస్నెస్ ముందే గమనించి, రిలాక్స్ క్రాంతి, ఈ రోజంతా నీదే, ఈ రోజు మొత్తం చెప్తావా, 10 నిమిషాలు సరదా చెప్పుకుందాం, టీ దాయి చెప్తావా నీ ఇష్టం, లంచ్ చేసి చెప్దామా, అదే ఐ మీన్ లైక్ హీ గేవ్ మీ దట్ లైక్ స్పేస్ ఇచ్చి, అండ్ హీ కుడ్ గెట్ ద బెస్ట్ నరేషన్ అవుట్ ఆఫ్ మీ. అండ్ వినగానే హీ సెడ్ లైక్, వీఆర్ ఆన్ ఇట్ క్రాంతి, గో అండ్ గెట్ ఎ గుడ్ డైలాగ్స్ ఫర్ ఇట్. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. ఆ అమ్మాయి కళ్ళు చూసి చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. ఆ చావు పేరే ప్రేమ. ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏవైనా ఉందా? మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు. నిత్య గారు మొత్తానికి మీకు కథ చెప్పడానికి భయపడ్డారంట ఆయన. సో అంటే మీరు కథ విన్నప్పుడు ఫస్ట్ అలా స్టార్టింగ్ అంటే ఇలా ఒక ముస్లిం గర్ల్ క్యారెక్టర్ అని స్టార్ట్ చేస్తారా, లేకపోతే కథ నెరేట్ చేస్తుంటే ఆబ్వియస్గా అర్థమైపోతుంది కదా? ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు నన్ను చూడలేదు అసలు. ఫుల్ టైం లైక్
He was looking somewhere else. He was like nervous and భయపెట్టారంట మీరు. ila. But now we are such good friends. I mean, the whole thing has changed completely. But that time he was like that. He was so nervous. ఎందుకంత భయపెట్టారు మీరు ఆయన్ని? పెద్ద డైరెక్టర్లందరినీ ఇలా భయపెట్టేసాను. Anyway, so బట్ కథ విన్నప్పుడు నాకు అనిపించింది దిస్ డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆయన ఓనమాలు చేశారని విన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ హీ హ్యాస్ టు హ్యావ్ సమ్ గుడ్ దిస్ థింగ్ అండ్ ఇట్స్ ద వే ఐ థింక్ ఆల్సో సో గుడ్ స్టోరీ అండ్ ఆల్ దట్ సో ఐ న్యూ దట్ హీల్ హ్యావ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ బట్ అండ్ ఐ కథ విన్నప్పుడు ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ రియలీ డిఫరెంట్ దిస్ ఇస్ రియలీ లవ్లీ యాక్చువల్లీ ఇమీడియట్లీ as soon as the narration was over I said I'll do it. ప్రథమ పంక్తి ఇది మౌని వరులు జగతికి తెలిపిన దేవి అందాల సృష్టి చిత్రం అరుదైన దేవ శిల్పం మందార ధూప దీపం మహనీయ మంత్ర పుష్పం ఓంనమయ గీతం ఆత్యాగరాజు తత్వం శ్రీరామదాసు చరితం మన తెలుగు వారి యాగమ సారము యోగ విచారం. శర్వానంద్ గారు అంటే మీకు చెప్పేటప్పుడు కూడా ఆయన కొంచెం టెన్షన్ పడ్డానని చెప్తున్నారు అంటే మీరు కాస్త టైం తీసుకొని మనం తీరిగ్గా మాట్లాడుకొని అయితే మీకు అప్పుడు అనిపించింది అంటే ఈయన కథ నెరేట్ చేయడానికే ఇంత ఇదవుతున్నారు దాన్ని ఆన్ స్క్రీన్ ఎలా పెడతారు అని అలా అంటే మోర్ ఓవర్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ కథలు దొరకడం మాకు చాలా ఇంపార్టెంట్ యాజ్ యాక్టర్స్ సో దానికోసం మేము కూడా అంతే పేషెంట్గా ఉంటాం అంతే తను కానీ నేను కానీ వీ వాంట్ ద బెస్ట్ టు కమ్ అవుట్ ఏదో టెన్షన్ పడుతుందా అంటే ఏదో కుదిరినంత వాటర్ పర్లేదు రిలాక్స్ అవ్వండి మీరు ఎందుకంటే నేను కథ వినేటప్పుడు నేను ఒక లైన్లో వినలేను నేను కథని పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తేనే నేను దానికి జడ్జ్ చేయగలను ఇది మంచి కథ కాదా అని సో ఐ ఆల్వేస్ టెల్ అంటే క్రాంతి అనే కదా ఎవరు వచ్చినా మీరు చెప్తే ఫుల్గా చెప్పండి లేకపోతే వద్దు బట్ కొన్నిసార్లు దొరికిపోతాం అంటే వినాల్సి వస్తుంది 3 hours నచ్చకపోయినా సో అందుకే కొంచెం పాయింట్ బాగుంది అనుకుంటే కంటిన్యూ చేస్తాం బట్ క్రాంతి హ్యాడ్ గివెన్ అ ఫ్యాంటాస్టిక్ నరేషన్ అండ్ కథ మెయిన్ హైలైట్ ఈ సినిమాకి వచ్చి ఈ స్టోరీ ఈ కాలంలో ఇప్పుడు ఇలా ఈ టైంలో ఇలాంటి స్టోరీ చేయగలుగుతామా అనే ఒక గొప్ప సినిమా అండ్ దానికి మా అందరికీ బ్యాక్ బోన్గా కెఎస్ రామారావు గారు నిలబడ్డారు సో ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద సగం రిలీఫ్ వెళ్ళిపోతుంది ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు అంటే సినిమా ఈ రోజుల్లో తీయటం ఎంత కష్టమో దాన్ని ఆడియన్స్ దాకా తీసుకువెళ్ళటం కూడా అంతే కష్టం అయిపోయింది యాక్చువల్లీ ఇప్పుడు కష్టం కాదండి సినిమా ఎవరైనా తీసేయచ్చు దాన్ని ప్రమోట్ చేసి దాన్ని బయటకు తీసుకురావడం అనేది చాలా పెద్ద ఇష్యూ నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి ఆ అమ్మాయి కళ్ళు చూసి చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది ఆ చావు పేరే ప్రేమ బావా ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏవైనా ఉందా మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు మళ్ళీ ఇది రాని రోజు సినిమా గురించిన మరిన్ని విశేషాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం టేక్ ఎ బ్రేక్ సిటీకి దూరంగా మంచి ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ